హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇక్కడ శ్రీశైలంకి అయితే వచ్చేసామన్నమాట. శ్రీశైలంలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందులో పాతాళగంగ అయితే ఒకటన్నమాట. అసలు పాతాళగంగ అనే పేరు ఎలా వచ్చింది, అసలు ఎందుకని వాటర్ ఇలా పచ్చగా ఉంటాయి అనేసి అయితే తెలుసుకుందాము. నాకైతే కొన్ని విషయాలు అయితే తెలిసినాయి, అది మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియోలో అయితే చెప్తున్నాను. ఇందులో రోప్లో అయినా తీసుకెళ్తారు కిందకి, బోటింగ్లో అయితే వెళ్తారనమాట, లేదా నడుచుకుని వెళ్ళే వాళ్ళు కిందకైతే నడుచుకొని అయితే వెళ్తారు. అలాగే పాతాళగంగ అని ఎందుకంటారు అంటే, కాశీ నది నుంచి గంగా నది అంతర్వాయువ్యంగా భూగర్భ జలాల నుంచి వచ్చింది కాబట్టి అంత పవిత్రంగా అంత స్వచ్ఛంగా ఉంటాయన్నమాట. ఇదేంటంటే నది వచ్చేసి కృష్ణా నది, ఫారెస్ట్ వచ్చేసి నల్లమల్లె ఫారెస్ట్, డ్యామ్ వచ్చేసి స్టోరేజు 885 ఫీట్లు అయితే ఉంటాయన్నమాట. అడుగులు వచ్చేసి 884. ఇదే పాతాళగంగలో చంద్రగుప్తుడు అనే రాజు తన కూతురి శాపం వల్ల పచ్చబండాయి ఉన్నాడనమాట. అందువల్ల వాటరు పచ్చగా ఉంటాయి. ఈ వాటర్ ఏంటంటే చేతిలోకి తీసుకుంటే ఏంటంటే తెల్లగా ఉంటాయి, బాటిల్లోకి తీసుకున్నా తెల్లగా ఉంటాయి. అదే ఈ నదిలో ఉన్నంత వరకు మాత్రమే పచ్చగా ఉంటాయి అన్నమాట. మీరు నాగార్జున విజయవాడ సాగర్ చూసే ఉంటారు. మీరు స్వామివారిని దర్శించడానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నందిని చూసే ఉంటారు. అదే నది పాతాళగంగలో కూడా ఉందన్నమాట. గుడిలో ఉండే నదిని ఏంటంటే శనగల బసవన్ అంటారు. అదే పాతాళగంగలో ఉన్న నదిని కుబిలి బసవన్ అని అంటారు. ఈ పాతాళగంగలో స్నానం చేసిన, నెత్తిన నీళ్లు చల్లుకున్న చేసిన పాపాలు పోతాయి అంటారు. మనం శ్రీశైలం వస్తాం, అందులోనే సాక్షి గణపతిని దర్శించుకొని ఎందుకు అంటారేమో, కైలాసంలో ఉన్న శివుడు తన తండ్రి ఎదురుగా ఉండి పలుకుతాడంట, ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అని చెప్తాడనమాట. త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుడు ప్రభువు ఈ స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతిని దర్శించాడన్నట్టు చరిత్రలో రాసి ఉన్నారు. అందుకే సాక్షి గణపతి అని పిలువబడింది అనమాట. నాకు తెలిసిన వరకు అయితే నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అలాగే ఇక్కడ చూసారు కదా, బోటింగ్లో అయితే వెళ్ళాము మేమందరం. అలాగే వాటర్ ఎంతసేపు చూడడానికి మాత్రం అలాగే చూడాలనిపిస్తూ ఉంటాయి, ఎంత పచ్చగా ఉంటుంది అన్నమాట. ఆ చెట్లు అవన్నీ చూసారా, నల్లమల్ల ఫారెస్ట్ అవన్నీ అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది వాటర్లో. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఏంటంటే కొద్దిగా వాటర్ అయితే బాగా అంటే 10 గేట్లు అలా అయితే ఎత్తేసారనమాట డ్యామ్ దగ్గర అయితే. ఆ డ్యామ్ ఎత్తేసిన వెంటనే కొద్దిగా అంత దూరమే తీసుకెళ్ళారు. ఇంకొంచెం ముందుకైతే వాటర్ ఫోర్స్ వల్ల అట్లా వెళ్ళిపోతుందని అయితే తీసుకెళ్ళలేదన్నమాట. అక్కడక్కడ వరకు అయితే తిరిగేసి అయితే వచ్చేసాము. అలాగే మీరు నడుచుకొని వెళ్ళే వాళ్ళు నడుచుకొని వెళ్ళొచ్చు, లేదా రోప్ అయితే ఉందన్నమాట కిందకి తీసుకెళ్ళడానికి, అట్లా అయినా వెళ్ళొచ్చు. లేదా టికెట్లు అయితే ఇస్తారనమాట. ఇందులో మనిషికి వచ్చేసి 80 రూపీస్ అయితే టికెట్ అయితే పడుతుంది బోటింగ్కి. పాతాళగంగను అయితే చూపిస్తారనమాట. పాతాళగంగ చూపించడానికి 80 రూపీస్. అదే చిన్నపిల్లలు అనుకోండి 60 రూపీస్ అయితే తీసుకుంటారు. వాటర్ చూసారా ఎంత ప్యూరిటీగా ఉన్నాయో, అసలు మనం చూసినంతసేపు అలాగే పచ్చగా ఉంటాయి వాటర్ అయితే. అలాగే మనం చేతిలో తీసుకున్నాం అనుకోండి వైట్గా కనిపిస్తాయి. అదే అయితే నాకు తెలిసిన అయితే కొన్ని విషయాలు అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, అసలు చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. అలాగే ఉన్నాయి చూడండి. బోటింగ్లో ఉన్నంతసేపు అసలు ఆ వాటరు అవంతా ఫిష్లు అవన్నీ అయితే అలాగే ఉన్నాయి చూడండి. చుట్టూ చెట్లు, నల్లమల్ల ఫారెస్ట్ చెట్లు చూస్తూ ఉన్న చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా అనిపిస్తుందో. అలాగే మనకు దగ్గర పోయే కొన్ని మాత్రం వాటర్ అయితే వైట్గా ఉంటాయి, మనం దూరం నుంచి చూస్తున్నాం అంటే పచ్చగా ఉంటాయి అన్నమాట. అదేంటంటే ఒక శాపం వల్ల అలా ఏర్పడ్డాయని అయితే తెలిసింది నాకైతే. చూడండి ఎంత బాగుందో. అలాగే బోటింగ్లో అయితే వెళ్ళలేరు కదా, బోటింగ్లో వెళ్ళిన వాళ్ళకైతే ఏంటంటే అక్కడ అసలు ఆ విషయాలన్నీ చెప్తారనమాట. అసలు ఇది ఎలా వచ్చింది, ఇక్కడ ఈ పేరు ఎందుకు పడింది, ఈ పాతాళగంగలో వాటర్ ఎందుకు ఇలా ఉన్నాయి అనేసి ఆ బోటింగ్లో నడిపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిన వరకు అయితే కొన్ని విషయాలు అయితే చెప్పారు మాకైతే. చూడండి
అసలు 884 అడుగులు అంటే అసలు ఎంత లోపలికి ఉన్నాయో వాటరు. అసలు ఎన్ని వాటర్ పోయినా మాత్రం ఆ నదిలో మాత్రం వాటర్ అనేది తరగదనమాట.